హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సంధ్యా దీపిక ఉరుగంటి, కన్సల్టెంట్ ఫర్ట్9 ఫర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ బ్రాంచ్ అండి. సో ఈరోజు నేను మీతో ప్రెగ్నెన్సీలు అల్ట్రాసౌండ్ స్కాన్స్ ఎప్పుడెప్పుడు చేసుకోవాలి, యూజువల్గా ఏ స్కాన్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి, అవన్నీ నేను మీతో డిస్కస్ చేస్తాను. సో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత 14 డేస్కి బీటా హెచ్సిజీ టెస్ట్ ఇస్తాం. సో బీటా హెచ్సిజీ పాజిటివ్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా అయితే మనం స్కాన్ చేయం, అదే రోజు అయితే స్కాన్ చేయము యూజువల్గా, అన్లెస్ ఇట్ ఈస్ వెరీ హై, చాలా ఎక్కువ ఉన్నా అట్లా ఉన్నా కానీ చేస్తాం, కానీ అదే రోజు మనం నార్మల్గా స్కాన్ చేయం. ఒక 1 వీక్ తర్వాత ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది చేస్తాం. అది ఫస్ట్ స్కాన్. ఆ స్కాన్ ఎందుకు చేస్తాము అంటే, ఫస్ట్ థింగ్, అసలు మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు రెండు ఎంబ్రియోస్ పెట్టినప్పుడు ఎన్ని సాక్స్ ఫామ్ అయ్యాయి అంటే ఎన్ని ఇంప్లాంట్ అయ్యాయి అనేది చూడడానికి. రెండవది, అసలు సాక్స్ రెండు గర్భాశయంలోనే ఫామ్ అయ్యాయా లేకపోతే బయట ఎక్కడైనా, అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఏమైనా ఉందా అన్నది కూడా కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈ స్కాన్ అనేది చేస్తాం. సో ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఫస్ట్ స్కాన్లో. సో నెక్స్ట్ ఏంటి, యూజువల్గా ఈ స్కాన్ తర్వాత అరౌండ్ 8 to 10 వీక్స్ ఇంకొక స్కాన్ అనేది చేస్తాం. ఇది ఎందుకు చేస్తాము అంటే, హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అయిందా లేదా చూడడానికి చేస్తాము, అంటే లైఫ్ అనేది స్టార్ట్ అయిందా లేదా. రెండోది, ఎన్ని సాక్స్ ఉన్నాయి అంటే అన్ని సాక్స్లోనూ హార్ట్ బీట్ స్టార్ట్ అయిందా లేదా అనేదాన్ని చూస్తాము. ఇంకొకటి ఏంటి అంటే, మనం 2 ఎంబ్రియోస్ ఇంప్లాంట్ చేసినప్పుడు ఒక్కటి కానీ స్ప్లిట్ అయ్యి ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చిందా, రెండు డిఫరెంట్ ఎంబ్రియోస్ నుంచి కానీ ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చిందా అనేది కూడా మనకి ఈ స్కాన్లో అనేది అర్థమవుతుంది అన్నమాట. సో అది కూడా చెక్ చేసుకోవడానికి చూస్తాము. అండ్ ఇంకొకటి ఏంటి, అన్ని అంటే బేసికల్గా సాక్ ఎలా ఉంది, సాక్ స్ట్రక్చర్ ఎలా ఉంది, అంత రెగ్యులర్గా ఉందా లేదా, హార్ట్ బీట్ అనేది ఫామ్ అయిందా లేదా అన్నది మనకి ఈ స్కాన్లో అనేది తెలుస్తుంది. అండ్ థర్డ్ స్కాన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కాన్ అనేది ఎన్టీ స్కాన్. ఇది 12 వారాల టైంలో చేస్తాము. ఇది ఎందుకు చేస్తాము అంటే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్కాన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఇందులో మనకి బేబీ పార్ట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయో లేదా, ఎట్లా ఫామ్ అయ్యాయి, న్యూరల్ ట్యూబ్ అంటే న్యూరల్ ట్యూబ్ థిక్నెస్, అది ఏమైనా థిక్నెస్ ఎట్లా ఉన్నది, ఫేస్ అనేది ఫామ్ అయిందా, హెడ్ అనేది ఫామ్ అయిందా, అబ్డామినల్ ఆర్గన్స్ అనేవి ఫామ్ అవడం స్టార్ట్ అయ్యాయా, ఇవన్నీ మనకి ఈ స్కాన్లో తెలుస్తాయి అన్నమాట. సో జెనెటిక్ అబ్నార్మాలిటీస్ అనేవి, కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ అనేవి మ్యాక్సిమం మనకి ఈ స్కాన్లో తెలుస్తాయి. సో దీన్ని జెనెటిక్ స్కాన్ అని కూడా అంటారు అనమాట. సో దీంతో పాటు యూజువల్గా ఒక బ్లడ్ టెస్ట్ ఇస్తాం, డబుల్ మార్కర్ అని. ఇంటిగ్రేటెడ్గా ఈ స్కాను డబుల్ మార్కర్ అనే టెస్ట్ కలిపి కొన్ని క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ గురించి మనకి చెప్తాయి. అంటే డౌన్ సిండ్రోమ్ అని, ట్రైజోమీ 18, 13 అని, ఇలాంటి అబ్నార్మాలిటీస్ ఏమైనా గ్రాస్గా ఉన్నప్పుడు మనకి ఈ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్గా తెలుపుతుంది అనమాట. సో ఈ స్కాన్ చేసినప్పుడు మనం సర్వైకల్ లెంత్ కూడా టెస్ట్ చేసి చూస్తాము. బట్ సర్వైకల్ లెంత్ మెయిన్గా 16 వారాలకి, ఇంకొక 1 month తర్వాత 16 వీక్ స్కాన్ అని ఉంటుంది. అందులో మనకి చాలా ఇంపార్టెంట్గా తెలుస్తుంది అనమాట. సో 12 వీక్స్ స్కాన్ అయ్యాక మనం 16 వీక్స్ అనే స్కాన్ చేస్తాం, 16 వీక్స్కి చేస్తాం. ఈ స్కాన్లో ఏం చూస్తాము అంటే, ఇంటర్వెల్ గ్రోత్ చూస్తాము, ప్లసెంటల్ పొజిషన్ చూస్తాము, అది కాకుండా సర్వైకల్ లెంత్, మెయిన్గా ఈ స్కాన్లో సర్వైకల్ లెంత్ అనేది చూస్తాము. యూజువల్గా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో షార్ట్ సర్వీక్స్ అనేది చాలా కామన్గా ఉంటుంది. సో ఈ టైంలో డిటెక్ట్ చేసి షార్ట్ సర్వీక్స్ ఉన్నప్పుడు కరెక్ట్గా మనం ఎన్సర్క్లాజ్ అనేది చేసుకుని ముందుకెళ్తే ప్రీటర్మ్ డెలివరీస్, సెకండ్ ట్రైమిస్టర్ అబార్షన్స్ అనేవి ప్రివెంట్ చేయగలుగుతాం అనమాట. సో నెక్స్ట్ స్కాన్ అనేది 20 వీక్స్కి చేస్తాం. ఇది అనామలీ స్కాన్, టిఫా స్కాన్ అంటారు. ఈ టైంకి 20 వారాలకి బాడీలో అన్ని పార్ట్స్ బేస్ లైన్గా ఫామ్ అయిపోతాయి అన్నమాట. సో హెడ్, నెక్, హార్ట్, లంగ్స్, కిడ్నీస్, లివర్ అన్ని ఆర్గన్స్ ఫామ్ అవుతాయి. సో ప్రతి ఆర్గన్ని డీటెయిల్డ్గా స్టడీ చేస్తాం ఈ స్కాన్లో. సో ఈ స్కాన్ అనేది ఏ స్కాన్ చేసుకున్నా చేసుకోకపోయినా, అంటే ఐవీఎఫ్ఏ కాదు, నార్మల్గా ప్రెగ్నెన్సీలో కూడా ఈ స్కాన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్కాన్ ఆఫ్ హోల్ ప్రెగ్నెన్సీ, 20 వీక్ స్కాన్, టిఫా స్కాన్ అనేది. సో ఈ స్కాన్ తర్వాత ఇంటర్వెల్ గ్రోత్ స్కాన్స్ అవసరమైతే చేయొచ్చు, లేదంటే లేదు. సో 24 వీక్స్కి ఫీటల్ ఎకో అనేది ఒకటి చేస్తాం, అంటే బేబీకి హార్ట్ స్కాన్ చేస్తాం.
ఇదివరకు నార్మల్గా అందరు పేషెంట్స్కి చేసేవాళ్ళం కాదు. అయినా డయాబెటీస్ ఉన్నప్పుడు, ప్రీవియస్ మెటర్నల్ కార్డియాక్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు, ఎనీ హిస్టరీ ఉన్నప్పుడు చేసేవాళ్ళం ఈ స్కాన్. బట్ ఇప్పుడు రొటీన్ స్కానింగ్లోకి ఫీటల్ ఎకో అనేది తీసుకొచ్చారు. సో 24 వీక్స్కి ఫీటల్ ఎకో అనేది చేస్తాము. అంటే ఫీటల్ హార్ట్ని డీటెయిల్డ్గా స్టడీ చేస్తాము. ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, ఉంటే ఏమైనా కరెక్ట్ చేయగలిగే అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అనేది డీటెయిల్గా స్టడీ చేస్తాము. సో దీని తర్వాత 32 వీక్స్ ఒక స్కాన్ చేస్తాము 32 వారాలకి. అది ఎందుకు చేస్తాము అంటే అది బేబీ ఇంటర్నల్ గ్రోత్ చెప్తుంది, ఫీటల్ డాప్లర్ చెప్తుంది. అంటే బేబీకి బ్లడ్ సప్లైస్, అంటే గర్భాశయంలో ప్లసెంటా నుంచి బేబీకి బ్లడ్ సప్లై ఎలా ఉన్నది అనేది చెప్పే స్కాన్ అనమాట. అండ్ ఉమ్మనీరు ఎలా ఉంది, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎలా ఉంది, అంటే 32 వీక్స్కి మాక్సిమం అమౌంట్ ఆఫ్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఉంటుంది. సో ఈ టైంలో కరెక్ట్గా డీటెయిల్డ్గా బ్లడ్ సప్లై, అమ్నియోటిక్ ఫ్లూయిడ్, ఫిటల్ గ్రోత్, ఈ 3 స్టడీ చేస్తాం 32 వారాలకి. నెక్స్ట్ స్కాన్ అనేది నెల తర్వాత 36 వీక్స్కి అనేది చేస్తాము. ఇది బేబీ ఎంత సైజులో ఉంది, బేబీ కరెక్ట్ వెయిట్ ఉందా లేదా, బేబీ హెడ్ పొజిషన్ ఎట్లా ఉంది, ఇవన్నీ తెలిపేసి ప్లసెంటల్ పొజిషన్ ఎట్లా ఉంది, ఇవన్నీ ఈ స్కాన్ అనేది తెలుపుతుంది. ఈ స్కాన్ తర్వాత యూజువల్గా స్కాన్స్ అవసరం ఉండకపోవచ్చు, బట్ 38 వీక్స్కి అప్పటికి కూడా ఒక స్కాన్ చేస్తాం. అంటే హెడ్ అనేది, బేబీ హెడ్ అనేది కిందకి వెళ్ళిందా లేదా, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎట్లా ఉంది, ప్లసెంటల్ మెచ్యూరిటీ ఎట్లా ఉంది అనేవి ఈ స్కాన్ చెప్తుందన్నమాట. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ స్కాన్స్ ప్రతి పేషెంట్ అండర్కోవాల్సినవి. సో ఒక్క స్కాన్ డెఫినెట్గా అండర్కోవాల్సినవి అయితే మాత్రం టిఫా స్కాన్, 20 వీక్ స్కాన్, అంటే బేబీ యొక్క అబ్నార్మాలిటీస్ అన్ని చెప్పే స్కాన్ అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ద స్కాన్స్ విచ్ వి పేషెంట్ షుడ్ అండర్గో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అనమాట. థ్యాంక్ యూ.